యాపిల్ మ్యాక్ మినీ కొన్నాం. మంచి యాపిల్ మానిటర్ కావాలి కదా దానికి. సరే అది కొందాం అనుకుంటే యాపిల్ స్టూడియో డిస్ప్లే వచ్చేసరికి 1,60,000 ఉంది. ఓ డోంట్ వరీ, కంగారు పడమాకండి. మార్కెట్ లో దానికి బెస్ట్ ఆప్షన్ ఉంది. బెన్క్యూ నుండి MA2770U 4K డిస్ప్లే విత్ HDR సపోర్ట్ తో సింగిల్ కేబుల్ తో, అది కూడా మీ మ్యాక్ కలర్ సైన్స్ అంటే డిస్ప్లే P3 యాపిల్ కలర్ సైన్స్ అనమాట. అంటే మనకి యాపిల్ కలర్స్ ఎలా ఉంటాయో సేమ్ రిప్లికా అవుతుంది అనమాట. అదే ఒరిజినల్ కొనాలంటే మనకు తెలుసు తడిసి మొబైల్ అవుతుంది కాబట్టి. సో దర్ ఈస్ అన్ ఆప్షన్. మరి మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మొన్న PD సిరీస్ గురించి చెప్పి ఇంకోటి ఏదో కాస్ట్లీది SW, అది కూడా కలర్ కాలిబ్రేటెడ్ కలర్ సైన్స్ యాపిల్ సైన్స్ ఉండేది ఉంది కదా. మరి ఈ MA సిరీస్ ఏంటి, ఇది కొనొచ్చా కొనకూడదా, దీని ప్రైస్ ఏంటి, అసలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వీడియో స్టార్ట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు లేట్, లెట్ us స్టార్ట్. బెన్క్యూ MA సిరీస్లో 270U ఇది ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. సో ఏమేమి ఇచ్చాడు మనకి. సో ప్యాకేజింగ్ జనరల్గా ఇలా ఉంటుంది మీకు. సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, చూసి ఒకసారి తీస్తే 1 by 1 నేను తీసి పెడతాను. యాక్చువల్లీ మీకు ప్రాపర్గా కనపడదు. జనరల్గా మనకి HDMI కేబుల్ మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీని స్పెషాలిటీ వచ్చేసరికి మనకి ఒక సింగిల్ కేబుల్తో, అంటే మనము ఒక Type-C to Type-Cతో మ్యాక్ కనెక్ట్ చేస్తే మొత్తం పనిచేస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ Type-C ఇన్బిల్ట్గా మంచి క్వాలిటీ Type-C ఇచ్చాడు పవర్ కేబుల్. సో ఇది మనకి వెనకాల మన స్టాండ్ కేబుల్ మేనేజ్మెంట్ అనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది మనకి అన్బాక్స్ చేయాలంటే. మనకి ట్రాన్స్పోర్ట్లో వచ్చేటప్పుడు షేక్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా వాడు దానికి అలాగా సెట్ చేసి ఇచ్చాడు అనమాట. కొంచెం కేర్ఫుల్గానే హ్యాండిల్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సపోర్ట్ తీసుకోవడం బెటర్. స్టాండ్ ఇన్స్టాల్ చేసే ముందు దీన్ని మనకి ఫ్లాట్గా పొంగబెట్టాలి కాబట్టి, సో మీరు ఎనీ క్లాత్ కానీ లేకపోతే వీటి ఇచ్చిన ఏదైతే ఈ పేపర్ లాగా ఉంది కదా దీన్ని యూజ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. మీ మ్యాక్బుక్ లేకపోతే మ్యాక్ మినీ ఈ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్లో ఇచ్చాడు. లుక్ అండ్ ఫీల్ అయితే మీకు చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనకి PD సిరీస్లో పోయినసారి మనం అన్బాక్స్ చేసాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే PD సిరీస్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. సో సేమ్ కైండ్ ఆఫ్ మనకి ఇన్సర్ట్ చేసేది కూడా అలాగే ఇచ్చాడు. సో పెట్టేటప్పుడు ప్రాపర్గా చూసుకోండి, లాక్ క్లిక్ రావాలి ప్రాపర్గా. సో బేస్ ప్లేట్ది. సో మీకు ఏదైనా మీ గ్యాడ్జెట్స్ అవి పెట్టుకోవడానికి ప్రాపర్గా. సో డార్క్ సిల్వర్లో మ్యాచీ కలర్లో ఇచ్చాడు. సో మనకి ఆల్రెడీ చెప్పాను కదా కేబుల్ మేనేజ్మెంట్ మనకి ఒకటి ఇచ్చాడు హోల్డర్ లాగా. సో ఇది బిఫోరే మనము ఈ ప్లేట్ ఇన్స్టాల్ చేసుకునే బిఫోరే మనము దీన్ని పెట్టేసుకోవాలి. లేదంటే మళ్ళీ తర్వాత దీన్ని రౌండ్ గా ఉంది కదా లోపలికి కరెక్ట్ గా మనకి అది రాదు, మళ్ళీ తీసి పెట్టుకోవాల్సి వస్తుంది. నేను అలాగే మిస్ అయ్యాను. సో ప్రాపర్ గా ఈ షేప్ చెక్ చేసుకొని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి ఇక్కడ మీకు ఏదైతే స్క్రూ ఉందో ప్రాపర్ గా ఫిట్ చేసేసి లోపలికి పెట్టేసేయండి. లేదంటే ఇది పైకి వస్తే మీకు స్టాండ్ కి ఇబ్బంది ఉంటుంది. లోపలికి ప్రెస్ చేసేసాను. టేబుల్ గ్రిప్ కూడా ప్రాపర్ గా ఉంది. ఇప్పుడు నేను రొటేట్ చేయాలని తిరగట్లేదు, ప్రాపర్ గ్రిప్పింగ్ కూడా బాగుంది. మొత్తానికి MA సిరీస్ అన్బాక్స్ చేసాము. దాంట్లో ఏమేమి మనకి ఇస్తున్నారు, అవన్నీ ఎలా యూజ్ అవుతాయి, ఓకే అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ MA సిరీస్ నా మ్యాక్ మినీకి కనెక్ట్ చేశాను. సో మెనీ కేబుల్స్ ఉంటే పెద్ద ఇరిటేటింగ్ ఉంటుంది. నాకైతే కొంచెం నీట్ గా క్లీన్ గా ఉండాలి, దట్టు మనకి మ్యాచ్ అయిపోవాలి. సో లాస్ట్ టైం మనం ఒక హబ్ గురించి చెప్పాము. సో అక్కడ అది ఆల్రెడీ హబ్ కనెక్ట్ చేసి ఇప్పుడు MA సిరీస్ బెన్క్యూ MA అంటే మ్యాక్. ఇప్పుడు ఫస్ట్ నేను మ్యాక్ మినీకి కనెక్ట్ చేశాను. మ్యాక్ మినీకి డైరెక్ట్ గా మీకు కలర్స్ అన్ని సిమిలర్ గా, మరి మ్యాక్ కలర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకు ఓన్లీ మ్యాక్ మినీతో అయితే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మ్యాక్బుక్ ప్రో M1 చిప్ అనమాట ఇది. ఒకవేళ ఎడిటింగ్ 13 ఇంచ్ కాబట్టి ప్రాపర్ గా ఉండదని చెప్పేసి నేను ఒక మంచి మానిటర్ కొనుక్కుంటే ఫ్యూచర్ లో నేను ఒకవేళ ఇలాగే మ్యాక్ మినీ గానీ మ్యాక్ స్టూడియో అప్గ్రేడ్ చేసినప్పుడు సో యూజ్ అవుద్దని చెప్పి నేను కొన్నాను. కొంచెం ఏంటంటే ఎడిటింగ్ నాకు ఐ స్ట్రెయిన్ అవ్వకుండా ప్రాపర్ గా ఉండాలని చెప్పేసి. ఒక సింగిల్ కేబుల్ తో మీరు దీన్ని కనెక్ట్ చేసినా సరే మీకు అది వస్తుంది. అది నేను చూపిస్తాను ఎట్లాగే ఏంటనేది. ఫస్ట్ దీని డిస్ప్లే చూస్తే మీకు 27 ఇంచ్ అండి, అది కూడా 4K HDR డిస్ప్లే. మనకి సెటప్ కూడా ప్రాపర్ గా యాపిల్ కి మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంది. ఇక్కడ స్టాండ్ కూడా మనకి ఏంటంటే ఇన్ కేస్ మన యాక్సెసరీస్ యాపిల్ యాక్సెసరీస్ కూడా దీన్ని ప్లేస్ చేసుకోవడానికి నీట్ గా విత్ కలర్ మ్యాచ్ తో ఇచ్చాడు అనమాట. మనకి దీని డిజైన్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మీకు క్లీన్ విత్ సిల్వర్ ఫినిష్ మనకి కరెక్ట్ గా మ్యాక్ కి ప్రాపర్ గా మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంది. సింగిల్ స్టాండ్ తో మనకి అటాచ్ చేసుకోవచ్చు. హెవీగా ఉంది, క్వాలిటీగా కూడా ఉంది. ఫినిషింగ్ అంతా కూడా తీయాలి అనుకున్నప్పుడు ఇక్కడ కింద బటన్ ఒకటి ఇచ్చారు కదా, దాన్ని ప్రెస్ చేసి తీస్తే మనకి ఇది డిటాచ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ మనకి కనెక్టివిటీ ఆప్షన్ వచ్చేసరికి HDMI త్రూ కూడా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అంటే ఎక్స్ట్రా ఇంకొక మానిటర్ కూడా కావాలి అని అనుకున్నప్పుడు
అలాగే మనకి USB 3.0 కూడా మనకు ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 2 టైప్ సి ఉన్నాయి అనమాట. మీకు ఇక్కడ 2 ఉంటాయి. ఇక్కడ చూస్తే 90 వాట్స్ పవర్ సప్లై. అంటే జనరల్ గా అదివరకు నా దగ్గర LG ఉండేది. LGకి ఏంటంటే మనకి కేబుల్ ఇచ్చినప్పుడు అడాప్టర్ అంటే అంత హెవీగా ఉంటుంది. మీకు యాక్చువల్లీ ల్యాప్టాప్స్ వీటన్నిటికి ఉన్నప్పుడు ఆ పవర్ సప్లైకి కొంచెం హెవీగా ఒక బాక్స్ లాగా వస్తుంది మీకు, బ్యాటరీ లాగా. సో దీంట్లో అలా ఉండదు. ఇన్బిల్ట్ గా లోపలే మనకి ఆ పవర్ సప్లైకి సంబంధించిన అడాప్టర్ అంతా కూడా ఉంటుంది. సింగిల్ కేబుల్ లాగా వస్తుంది. సో ఆ కేబుల్ మనము పవర్ కేబుల్ ని మనం మెయిన్ పవర్ దాంట్లో ఇన్సర్ట్ చేసేసిన తర్వాత సో ఆటోమేటిక్ గా మీకు 90 వాట్స్ పవర్ సప్లై మీకు ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మనకి 2 టైప్ సి ఇచ్చాడు. అంటే మెయిన్ టైప్ సి అంటే 90 వాట్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఎక్కడైతే కనపడుతుందో సో అది పవర్ సప్లై. అంటే మ్యాక్బుక్ ఎయిర్ కానీ మ్యాక్బుక్ ప్రో కానీ అవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 60 వాట్స్ 70 వాట్స్ డిపెండ్స్ ఆన్ మోడల్. బట్ నాది వచ్చేసరికి 60 వాట్ సపోర్ట్ అనమాట, M1 మ్యాక్బుక్ ప్రో. సో అంటే మీకు ఎక్స్ట్రా పవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను టైప్ సితో నా మ్యాక్బుక్ ప్రో కనెక్ట్ చేశాను. సో వన్స్ కనెక్ట్ అయింది, డిస్ప్లే అయింది. ఎప్పుడైతే మీరు క్లోజ్ చేసేస్తారో సో ఆటోమేటిక్గా మీకు మ్యాక్బుక్ ప్రోని యూజ్ చేసినట్టుగానే మీకు ఫీల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని సైడ్ పెట్టేస్తున్నాను. సో ఇది చాలా యూస్ఫుల్ అండి. బేసికల్గా మీరు టైప్ సి మానిటర్ తీసుకోవటం వల్ల, HDMI కాకుండా టైప్ సి తీసుకోవటం వల్ల నాకు బెస్ట్ ఫీచర్ అనమాట ఇది. సో టైప్ సి మానిటర్స్ ఇన్ కేస్ ఇది ఎవరండి ఏదైనా ఉండండి, టైప్ సి మానిటర్స్ మ్యాక్ యూజ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, మ్యాక్ కానీ విండోస్ వాళ్ళకి కూడా. సో ఇంకో టైప్ సి వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంది. సో మళ్ళీ దానికోసం ఇంకొక అడాప్టర్ పెట్టి ఇవన్నీ హెడేక్ లేకుండా చక్కగా టైప్ సి కనెక్ట్ చేసేసి ఇప్పుడు నేను ఈ వైర్లెస్ ఛార్జర్ కి పెట్టేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మన మొబైల్స్ కానీ ఇంకెనీథింగ్ అదర్ యాక్సెసరీస్ అన్ని కూడా మనం దాని నుండి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి 90 వాట్స్ పవర్ సప్లై ఉంది కాబట్టి అది మనకి సఫిషియెంట్ గానే మనకి ఉంటుంది అనమాట. అదొక అడ్వాంటేజ్. సో అందుకనే ఒక సింగిల్ కేబుల్ తో మనము క్లీన్ డెస్క్ సెటప్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాము. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పివిడ్, అంటే మనకి 90 వర్టికల్ వీడియోస్ కానీ ఇవన్నీ చేసుకునేటప్పుడు మనం ఆటోమేటిక్ గా తిప్పుకోవచ్చు అనమాట. మీరు రొటేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ దానికి వెళ్ళి మనము ఆ రొటేషన్ ని మాన్యువల్ గా చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇది ఆటోమేటిక్ గా మనకి రొటేషన్ అది ఎనేబుల్ చేసుకుంటే ఎనేబుల్ అయిపోతుంది. నీటికి తగ్గట్టుగా హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. 115 mm హైట్ వరకు మనకి మాక్సిమం టు ద హైట్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి టిల్ట్ ఆప్షన్స్ కూడా -5 degrees నుండి మీకు 20 degrees వరకు టిల్ట్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. స్వివిల్ అంటే మనకి లెఫ్ట్ టు రైట్ ప్యానింగ్ అనమాట. సో అది మీకు కూడా మనకు ఆల్మోస్ట్ 15 degrees వరకు లెఫ్ట్ గానీ రైట్ గానీ మీరు దీన్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది ఐ కేర్, అంటే మన కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, అంటే వరల్డ్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి. సో ఆ సర్టిఫైడ్ TUV సర్టిఫైడ్ అంటే వరల్డ్ స్టాండర్డ్స్ ఆ సర్టిఫికేషన్ కూడా మనకి ఈ మానిటర్ ఉంది. అంటే బ్లూ లైట్ కానీ లేకపోతే ఎక్కువసేపు స్ట్రెయిన్ అవుట్ అదంతా కూడా ఉండదు, సర్టిఫైడ్. అలాగే మనకి రిఫ్లెక్షన్స్ కూడా మనకి రావండి. ఎందుకంటే ఒకవేళ మనం ఇప్పుడు ఇలాగే స్టూడియోలో చేస్తున్నాం, డిఫరెంట్ లైట్స్ వాడుతూ ఉంటాం, లేకపోతే ట్యూబ్లైట్స్ అవి వాడుతూ ఉన్నప్పుడు కూడా సో మాక్సిమం ఏంటంటే మనకి మ్యాటీ ఫినిష్ ఇవ్వటం వల్ల సో రిఫ్లెక్షన్స్ అన్ని కూడా కొంచెం మనకి సాఫ్ట్ అయిపోతాయి, కవర్ అయిపోతాయి అనమాట. మనకి దాని వల్ల కూడా ఐ స్ట్రెయిన్ తగ్గిపోతాయి. ఎక్కువ రిఫ్లెక్షన్స్ అవి ఉండి ఎక్కువసేపు చూస్తూ ఉన్నా సరే మనకి స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాం. 4K మానిటర్ తీసుకున్నప్పుడు 27 inch మోర్ దాన్ ఎనఫ్ అండి. అంటే 32 inch కొంతమంది ప్రిఫర్ చేస్తారు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏంటంటే కొంచెం మీకు షార్ప్నెస్ తగ్గిపోతుంది. సో 27 inch కి మాక్సిమం షార్ప్నెస్ ఉంటుంది. మామూలుగా అయితే మీకు మ్యాక్ స్టూడియో XDR స్టూడియో ఎక్స్ట్రీమ్ డైనమిక్ రేంజ్ అని చెప్పేసి అది చాలా ఎక్స్పెన్సివ్, అది 4 lakhs ఉంటుంది. 6K మానిటర్స్ అనమాట. మీకు అందువల్ల ఏంటంటే 4K సఫిషియంట్, మినిమం 2K నుండి వెళ్ళమని చెప్పేసి అందుకనే నేను చెప్తా ఉంటాను అనమాట. సో మీకు 27 inches సరిపోతుంది ఎడిటింగ్ కానీ మీ షార్ప్నెస్ కానీ. 32 వెళ్తే ఇంకొంచెం షార్ప్నెస్ తగ్గుతుంది, ఎందుకంటే PPI పిక్సెల్ పర్ ఇంచ్ మనకి తగ్గుతుంది కాబట్టి. సో మాక్సిమం 4K ఇలాగ థర్డ్ పార్టీ లాంటివి తీసుకున్నప్పుడు 27 అనేది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెన్క్యూలో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మ్యాక్ ఫీల్ రావాలి అంటే కనుక డిస్ప్లే పైలట్ 2 అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. బెన్క్యూ సైట్ లో మనకి దొరుకుతుంది. మానిటర్స్ లో అండ్ సాఫ్ట్వేర్స్ లోకి వెళ్ళి ఒకసారి లేదు సర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే ఏమైందంటే మీకు మన కంట్రోల్ సెంటర్ లాగా మనకి అది ఉంటుంది అనమాట. దీనికి విండోస్ కి మ్యాక్ కి రెండింటికి ఆప్షన్ ఉంది. ఒకసారి చెక్ చేసుకుని మీ సాఫ్ట్వేర్ వర్షన్ బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో డిస్ప్లే పైలట్ ఫర్ మ్యాక్. సో DMG ఫైల్ మీరు సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు అది యాప్స్లోకి డ్రాగ్ చేసి సో డిస్ప్లే పైలట్ 2 సెకండ్ వర్షన్ ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో మీకు ఇంకోటి ఏంటంటే అది మనం ఇక్కడ ప్రైవసీ అండ్ సెట్టింగ్స్లో ఒకసారి ఎనేబుల్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం ఒకసారి పర్మిషన్స్ అడుగుతుంది, అది ఎనేబుల్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సో అగ్రీ, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి అగ్రీ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ అగ్రీ,
కింద వచ్చి మెన్యూలో మనకి కనపడుతుంది చూడండి, డిస్ప్లే పైలట్ ఆప్షన్ ఎలో కుట్టి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అది ఎంఏ సిరీస్ 2700U. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీ ప్రతిదీ కూడా సెట్టింగ్స్ అన్ని కూడా పైన ఒకటి ఆడియో, ఇప్పుడు ఎంబుక్ మోడ్ అని ఉంటుంది చూసారా, కలర్ మోడ్స్ కూడా ఇక్కడ మనకి ఉంటాయి. ఎంబుక్ మోడ్ అంటే మనకి మ్యాక్ మోడ్, కరెక్ట్ ల్యాప్టాప్ కానీ మ్యాక్ మినీ కానీ యాజ్ ఇట్ ఈజ్ మనకి చేస్తుంది అనమాట, రిప్లికా చేస్తుంది. అలాగే మన చెప్పాను కదా డిస్ప్లే P3 ఏంటంటే మీకు యాపిల్ కలర్ సైన్స్ అండి. ఇప్పుడు sRGB అడోబ్ RGB ఎలాగో, సో డిస్ప్లే P3 అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మామూలుగా DCI P3 అని ఒకటి ఉంటుంది. DCI P3 ఏంటంటే డిజిటల్ సినిమా కలర్ అనమాట. అది అంటే మీకు మూవీస్ లో థియేటర్ లో ప్రొజెక్షన్ లో వేసే కలర్స్ అనమాట. కరెక్ట్ గా దానికి రిలవెంట్ గా అది ఏంటంటే మన ప్రొజెక్టర్ లో ఉండాలి. కాబట్టి ఈ మ్యాక్ అనేది ప్రొఫెషనల్స్ వాడేటప్పుడు మీరు ఒకవేళ ఒక మూవీకి మ్యాచ్ చేయాలనుకున్నారనుకోండి, సో మీరు అందుకని దానికి దగ్గరగా మనకి డిస్ప్లే P3 అని చెప్పేసి యాపిల్ ఒక కలర్ ప్రొఫైల్, కలర్ స్పేస్ అని కూడా అంటారు. సో దాన్ని మనకి చేసింది అనమాట. అదేంటంటే మన కన్జ్యూమర్స్ అంటే ఇలాగా మరి టూ ప్రొఫెషనల్స్ కాకుండా దానికి దగ్గరగా ఉండేటట్టుగా మనకి అది యాపిల్ డిస్ప్లే P3 ని డెవలప్ చేసింది. సో ఇది ఈ మానిటర్ ఎంఏ సిరీస్ మనకి ఆల్మోస్ట్ 95% డిస్ప్లే P3 ని మనకి ప్రెజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 95% మీకు దగ్గరగా ఉంటాయి. మీరు ఇన్ కేస్ దీంట్లో కూడా మనకు మూవీకి DCI P3 లో చేసిన కలర్స్ ని కూడా ఎడిట్ చేసి కలర్ గ్రేడ్ చేసి చేయొచ్చు. అందువల్లే మనకి చాలా మంది మ్యాక్ డిస్ప్లేస్ కలర్స్ ప్రాపర్ గా చూపిస్తుంది, ట్రూ కలర్స్ చూపిస్తుంది అని చెప్పేసి చాలా మంది మ్యాకే వాడతారు, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్స్. ఇప్పుడు అందరూ కూడా మనోడు మ్యాక్ మినీ వచ్చిన దగ్గర అందరికి కూడా కొంచెం రీజనబుల్ గా ఉంది కాబట్టి అందరూ కొంటున్నారు. మ్యాక్ యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి కలర్ మోడ్ లో డిస్ప్లే P3 sRGB అండ్ సినిమా గేమ్ ఆడేటప్పుడు ఒకవేళ వివిడిగా కావాల్సినప్పుడు ఆ మోడ్ అకార్డింగ్ టు మీరు పెట్టుకోవచ్చు. అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు కోడింగ్ కి ఏ మానిటర్ వాడాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా. సో మీ కోడింగ్ కి కూడా దానికి సపరేట్ మోడ్ ఉంటుంది. అప్పుడు కలర్స్ మారుతాయి అనమాట, మీకు స్ట్రెయిన్ అవ్వకుండా కరెక్ట్ గా కొంచెం బ్యాక్గ్రౌండ్ డార్క్ అయ్యి అలాగా కోడింగ్ కి యూస్ఫుల్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. అంటే ఈ పేపర్ మోడ్ అండ్ యూజర్ అంటే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది సో మనం డిస్ప్లే P3 చేసామనుకోండి, చూడండి ఇప్పుడు మీకు కలర్స్ లో చిన్న షిఫ్ట్ వచ్చింది. సో యాజ్ ఇట్ ఈజ్ దీనికి మ్యాక్ మోడ్ కావాలనుకున్నప్పుడు మనకి అది సెలెక్ట్ చేసేసుకోవటమే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి స్కేల్ రెజల్యూషన్ ఉంది. రెజల్యూషన్ మీరు ఆల్మోస్ట్ మీకు ఎంత ఉంటే అంత. ఇప్పుడు నేను 4K పెట్టగానే రెజల్యూషన్ లో వేరియేషన్ వచ్చేసింది. సో ఫుల్ హెచ్డి మోడ్ అంటే ఫుల్ హెచ్డి మోడ్. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఒక ఫోకస్ మోడ్ అని చెప్పేసి ఐసీసీ సింక్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇప్పుడు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఇది ఆల్మోస్ట్ మీకు కలర్స్ అన్ని కూడా సింక్ అయిపోతుంది. ప్రాపర్గా మీరు కనెక్ట్ చేసి పెడతారు కాబట్టి మీ మ్యాక్కి ప్రాపర్గా సింక్ డైరెక్ట్గా కూడా ఏంటంటే మనకి లేటెన్సీ లేకుండా ప్రాపర్గా సింక్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. మీరు నైట్ టైం వర్క్ చేసినప్పుడు లో బ్లూ లైట్, ఇందాక మీకు చెప్పాను కదా ఆటో పివిడ్, మీరు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఇన్ కేస్ వర్టికల్ మోడ్లోకి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్స్ట్రా స్టెప్ వెళ్ళి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా అదే సెన్స్ చేసుకొని హారిజాంటల్ గా ఉందా వర్టికల్ గా ఉందని చెప్పేసి చేస్తుంది. అంటే ప్రతిదీ HDR అవసరం లేదు కదా. సో మనకి స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ వాటిని చేసేటప్పుడు జనరల్ గా ఇలా పెట్టేసుకోండి. HDR ఉన్నప్పుడు HDR ఆప్షన్స్. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే అండి, జనరల్ గా మీరు ఒక ఎక్స్టర్నల్ మానిటర్ కి మీరు కనెక్ట్ చేసినప్పుడు ఈ కీబోర్డ్ తో మనకి అవ్వదు. బేసికల్ గా మీరు వాల్యూమ్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలన్నా సరే ఇవన్నీ కూడా అవ్వదు. బట్ ఇక్కడ వచ్చేసరికి మీరు డైరెక్ట్ గా ఎంఏ సిరీస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇన్ కేస్ మీరు మ్యూట్ చేసుకోవాలన్నా, వాల్యూమ్ అప్ డౌన్ చేసుకోవాలన్నా కూడా, సో బ్రైట్నెస్ అప్ చేసుకోవాలన్నా డౌన్ చేసుకోవాలన్నా కీబోర్డ్ నుండి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. పాత LG మానిటర్ లో అది కూడా బాగుంది, బట్ ఇలాంటి ఫీచర్స్ దాంట్లో లేవన్నమాట. సో మనకి ఏంటంటే గేమింగ్ కి చిన్న గేమ్స్ వాటన్నిటికీ యూజ్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ లాగా ఉండదు. బట్ ఇదేంటంటే మోర్ దాన్ ఏంటంటే ప్రొఫెషనల్ సైడ్ ఉంటుంది. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే దీని స్పీకర్స్ చాలా వీక్ గా ఉంటాయండి. మీకు ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎడిట్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రై చేయండి, లేదంటే ఒక మంచి ఎక్స్టర్నల్ స్పీకర్స్ వాడండి. 3 watts స్పీకర్స్ ఉంటాయి అనమాట, 2. సో కొంచెం వీక్ గానే ఉంటుంది. అదొకటి నాకు ఆ PD సిరీస్ లో కూడా అలాగే ఉంది, బట్ ఇది కూడా ఒకసారి చూడాలి. సో మోస్ట్లీ తక్కువే ఉంటుంది, మీరు అదొకటి చూసుకోండి. ఇక ఫైనల్ గా దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి 41,998 రూపీస్ ఉంది. ఎస్పెషల్లీ ఇది మనకి డెమో అంటే ఇవ్వటానికి మనకి విశాల్ కంప్యూటర్స్, మనకి సికింద్రాబాద్ లో ఒక విశాల్ కంప్యూటర్స్ అని ఉంది. సో వాళ్ళు మనకి ఇది మనకి పంపించారు. సో మన వ్యూవర్స్ కోసం చాలా మంది ఎంఏ సిరీస్ ఏంటి, ఆ వేరియేషన్ ఏంటి అని చెప్పేసి దాని గురించి
వీడియో చేయమని చెప్పి చాలా మంది అడిగారు. సో మనకి విశాల్ పెరిపరల్స్ అని చెప్పేసి మీరు వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళినా కూడా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ లో కూడా మీరు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళి మనం తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఆన్లైన్ సైట్ కూడా ఉంది, విశాల్ peripherals.com అని చెప్పేసి ఉంది. సో దీంట్లోకి వెళ్తే మీకు కాంపిటేటివ్ గా మనకి ప్రైజింగ్ కూడా మనకి అమెజాన్ కానీ ఇంకా అదర్ ఈ కామర్స్ సైట్ల కంటే కూడా మనకి బెస్ట్ ప్రైస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే చెప్పండి, మన కేఎం క్రియేటివ్ జోన్ లో మనం వీడియో చూసాము, సో ఇవన్నీ చూసి కొంటున్నాం అని చెప్పండి, ఖచ్చితంగా డిస్కౌంట్ అడిగి తీసుకోండి. వాళ్ళు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ బెన్క్యూకి సంబంధించి. సో మీరు ఆన్లైన్ లో కూడా లింక్ ఇస్తాను, మన లింక్ యూజ్ చేసి మీరు కొనాలనుకున్న వాళ్ళు కూడా సో ఒకసారి మీరు కొనొచ్చు. ఇంకా ఫైనల్ గా కంక్లూజన్, అసలు ఈ మానిటర్ ఎవరి కోసం? సింపుల్ అండి. మీరు ఒకవేళ బాగా ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నాను, నిజంగా బాగా ప్రో వర్క్, ఫిల్మ్ మేకింగ్ కానీ కలర్ గ్రేడింగ్ అదన్నీ కూడా చేస్తున్నారు అనుకుంటే అప్పుడు మీరు PD సిరీస్ కానీ SW సిరీస్ కానీ వెళ్ళొచ్చు. అవి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ మోడల్ ని బట్టి ఉన్నాయి. సో లాస్ట్ టైం నేను చెప్పాను PD సిరీస్ గురించి కూడా మన దగ్గర ఒక వీడియో ఉంది. సో అవి ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ కి, యానిమేటర్స్ కి, వీళ్ళన్నిటి కూడా అదర్ ఫీచర్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. అవి కాకుండా మీకు ఒక లుక్ అండ్ ఫీల్ లో సేమ్ మళ్ళా మనకి కలర్స్ కూడా ట్రూ కలర్స్ కావాలి. మ్యాక్ కలర్స్ చెప్పాను. డిస్ప్లే P3 అనేది ఆల్మోస్ట్ మనకి కూడా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో 95% మనకి చూపిస్తుంది, DCI P3 లాగా. ఇది మీరు మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. అది ప్రొఫెషనల్ గ్రేడ్, టూ మచ్ ప్రొఫెషనల్ గ్రేడ్ కింద అది ఉంటుంది. ఇదేంటంటే సింగిల్ మీకు డెస్క్ సెటప్ కూడా ఆల్మోస్ట్ కొంచెం మ్యాక్ రిలేటెడ్ గా సింపుల్ గా, నాకు మ్యాక్ మీరు కొనలేక మీకు మ్యాక్ డిస్ప్లే చూస్తే కూడా 1,50,000 ఉంది. అదే ప్రో XDR డిస్ప్లే వచ్చేసరికి ఆల్మోస్ట్ 4,50,000 ఏదో ఉంది, ఆల్మోస్ట్ దగ్గర 5 lakhs ఉంది. నాకు నీట్ గా కావాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ప్రాపర్ కలర్స్ చూపిస్తుంది. బెన్క్యూ అనేది కూడా మంచి రెప్యుటేటివ్ బ్రాండ్ అండి అది. సో అందువల్ల ఈ రెండు సెగ్మెంట్ లో మధ్యలో మనకి MA సిరీస్ వాళ్ళు లాంచ్ చేశారు. 2 వేరియేషన్స్ ఉన్నాయి, 27 and 32. మీ నీట్ కి తగ్గట్టు దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. చాలా మంది చాలా రోజుల నుండి అడుగుతూ వస్తున్నారు MA సిరీస్ ఏంటి అని చెప్పేసి కామెంట్స్ లో. వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ వీడియోతో ఒక మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బెన్క్యూ డిస్ట్రిబ్యూటర్స్, విశాల్ కంప్యూటర్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. మీరు ఇవన్నీ చూసి కొనుక్కుంటే మంచిది, మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి సో మీ వాళ్ళు, మన ఫ్రెండ్స్ లో కూడా ఎవరన్నా ఒకవేళ ఇది ప్లాన్ చేస్తుంటే మన వీడియో షేర్ చేయండి. సో అలాగే మీకు వీడియో నచ్చితే, మంచి యూస్ఫుల్ గా అయ్యింది, ఉపయోగపడిందంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. దిస్ ఈస్ కిషోర్. కీప్ వాచింగ్ కేఎం క్రియేటివ్ జోన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.